కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచొద్దంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ట్రయల్ కోర్టు అనుమతించింది. రేపు నేరుగా కోర్టు ముందుకు రానున్నారు కవిత. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. మద్యం స్కామ్ లో కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇటు కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత ఈడీ, సిబిఐ కేసుల్లో వేరువేరుగా బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పిటిషన్లో తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందన్నారు ఆమె తరపున న్యాయవాది. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచొద్దంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ట్రయల్ కోర్టుకు అనుమతించింది. రేపు నేరుగా కోర్టు ముందుకు రానున్నారు కవిత. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు తీహారు జైలు అధికారులు. మద్యం స్కామ్ లో కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇటు కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తీహారు జైల్లో ఉన్న కవిత ఈడీ, సిబిఐ కేసుల్లో వేరువేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పిటిషన్లో తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందన్నారు ఆమె తరపు న్యాయవాది.